ఇదే జాతిపిత గురించి ఇక్కడ హరీష్ రావు అన్నటువంటి మాట. ఇగో ఆ వార్త కౌంటర్గా కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత, ఇది వీళ్ళు అంటున్నటువంటి మాట. మదిరకు పోదామా, కొడంగల్ పోదామా, సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా, చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే కృష్ణా జలాల తరలింపు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ బూతుపిత అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అది అచ్చంగా ఆయనకు సూట్ అవుతుంది కూడా, ఎందుకంటే తను అన్నటువంటి మాటలు విపరీతంగా, అంటే మనం 100 సార్లు చూపించుంటాం మనం ఈ వేదికగా, మీరు కూడా చూసిండ్రు చాలాసార్లు. సో ఆయన ఏం మాట్లాంటాడు, ఎట్లా అంటాడు, ప్రతిసారి ఏమేమి అన్నాడు, అవన్నీ కూడా మనము నెలకొక్క బూతు తీసుకున్నా ఆయనకు బూతుపిత అని అవార్డు ఇవ్వచ్చని హరీష్ రావు అంటుండేది, మన మాట కాదు. సో తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన బూతు సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ రేవంత్ రెడ్డిది అని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటున్న రేవంత్ రెడ్డికి సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. నీ వల్ల, నీ తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి ఆ మాట సమర్థించుకుంటున్నావని, సిగ్గుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారంటూ అది మాత్రం వాస్తవమే. ఆయన నిజంగా ఒక చెప్పిన మాట ఒకటి, తర్వాత మార్చింది ఒకటి. కేసీఆర్ స్టేచర్ నుంచి స్ట్రెచ్చర్ అన్నాడు, స్ట్రెచ్చర్ నుంచి మార్చురీ అన్నాడు. ఇది పక్కా అందరం విన్నాం. మళ్ళీ ఇది అనలేనట్టుగా మార్చి ఆ మాటని నేను బీఆర్ఎస్ను ఉద్దేశించన్నా అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక అది ప్రజలే గమనించాలి. అది రుణమాఫీపై చర్చకు సిద్ధం. ఇక డైరెక్టర్ హరీష్ రావు ఏమంటా ఉండు, మదిరకు పోదామా, కొడంగల్ పోదామా, సిద్దిపేట పోదామా, ఏ ఊరికి పోదామని చెప్పి డైరెక్ట్గా ఏ ఊరైనా సరే నేను వస్తా, రుణమాఫీ పైన చర్చకు సిద్ధమా అని అంటూ ఉన్నారు. ఇయ్యాలటికి ఇంకా దాని గురించి చర్చ ఎందుకు చేస్తారు చెప్పండి. అది అవుతుందా, భవిష్యత్తు ఎట్లా ఉన్నది, ఏం నిర్ణయం తీసుకుంటారనే దాన్ని పక్కకు పెడితే ఒక్క సెకండు ఇయ్యాలటి కూడా ఆ అంశం గురించి ఎందుకు ఇంత చర్చ నడుస్తూ ఉంది. ఏ బహిరంగ సభలైనా వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఏ మీటింగ్లో అయినా వాళ్ళు మాట్లాడే పరిస్థితి, ప్రతిపక్షాలు అడిగిన ప్రతిసారి ఈ మాట అడగాల్సిన పరిస్థితి. అందుకే ఎప్పుడైనా సరే ఒక సమస్యని అయ్యేదాకా ప్రయత్నం చేస్తే పట్టుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల సంకల్పం అంటారు దాన్ని. ఇగో నేను సిద్ధమని చెప్పిండు కదా, సో ఆ సిద్ధానికి మరి ఏమన్నాడో ఒకసారి చూడండి. హరీష్ రావు సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, డైరెక్ట్ ముక్కు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నాడు. సో లేదంటే మీరు రాయండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి, ఎప్పట్లోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తావో చెప్పు రేవంత్ అని హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు 7,000 కూడా దాటలేదని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండకేసి కొట్టారని అన్నారు. 15 నెలలకే రాష్ట్రానికి భారంగా మారారన్నారు. ప్రజలు పులుసు తీస్తారని హెచ్చరించారు. కృష్ణా జలాల్లో 70% వాటా సాధించడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్ అని అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. అయితే నాడు నీటి వాటాను అడ్డుకున్న ఏపీ వ్యక్తి నేడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్న నీచ చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలను జూరాల వద్ద కట్టమని చెప్తున్నారని, కనీస అవగాహన లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జూరాల కెపాసిటీ 9 టీఎంసీలని, 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే అని వివరించారు. పాలమూరు అంటే రోజుకు 2 టీఎంసీల ఎత్తిపోతలు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. కృష్ణా జలాలు ఏపీకి తరలిపోవాలన్నది సీఎం ఉద్దేశమా అని ప్రశ్నించారు. ఇది ఆంధ్ర సలహాదారుడు ఇచ్చిన సలహానా అని నిలదీశారు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించేందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు అంటూ, అందుకే మంత్రి ఉత్తమ్ సైతం విజయవాడ వెళ్లి చేపల పులుసు తిన్నారని గుర్తు చేశారు. వరంగల్ రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంటూ ఇక్కడ మేం పదవుల కోసం పోటీ పడమని నిన్న హరీష్ రావు అన్నటువంటి ఒక మాట ఉంది. కేటీఆర్ తాను పదవుల కోసం పోటీ పడబోమని, శనేశ్వరం లాంటి నిన్ను దించేందుకు కేసీఆర్ను సీఎం చేసేదాకా పోటీ పడి పనిచేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేసేదాకా పోటీ పడి కొట్లాడతామన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద బోగస్ అని అన్నారు. 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ అని శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ లైబ్రరీకి దగ్గరికి వచ్చే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. ఉస్మానియాలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా? 100 ఏళ్ల ఓయూలో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవన్నారు. ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలన నిలదీశారు. ఆసుపత్రుల్లో గోలీ లేదు, సూది లేదు, సిరప్ లేదని రేవంత్ పాలనలో నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని ఎద్దేవా చేశారు. అప్పుల విషయంలోనూ సీఎం అబద్ధాలు చెప్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమేనని తప్పుడు ప్రచారం చేస్తే లెక్కలతో సహా సమాధానం చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ 1.5 ఏళ్ల పాలనలో చేసిన అప్పుల అసలు లెక్క మరో సందర్భంలో బయట పెడతామని తెలిపారు అంటూ, మేము చేసింది 1,17,000 కోట్లు మాత్రమే అప్పు అన్నాడు. దాంతోపాటు తను నిన్న అంటే మొన్న అసెంబ్లీలో ఒక లెక్క చెప్పిండు. ఏం లెక్క చెప్పిండంటే 1,17,000 కోట్ల అప్పుల. ఒకసారి చూడండి, మనకు రాష్ట్రం విడిపోయిన నాడు
ఒక 72,000 కోట్లు, ఒక 72,000 కోట్ల రూపాయల అప్పుతో 72,000 కోట్ల అప్పుతో మనకు రాష్ట్రాన్ని ఇచ్చారు. అంటే ఆ తర్వాత వచ్చే ఆదాయాన్ని కలిపితే అది సర్ప్లస్ స్టేట్ కిందనే అని చెప్పి ఆ రోజు లెక్కలు చేశారు. సో 72,000 కోట్లు. ఇంకొక 12 ఇంకోటి ఏమంటారంటే ఇప్పుడు ఈ అప్పును కూడా మా దాంట్లో చూపించారు అని చెప్తారు. హరీష్ రావు చెప్పే మాట ఏంటిదంటే ఇక్కడ 72,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉండనో వాటిని మా దాంట్లో కలిపినరు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అప్పు పైగా 1,00,000 కోట్లు. ఇలా చెప్పేది ఏంటంటే 1,00,000 కోట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేనప్పట. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదట. చెల్లించాల్సిన అవసరం లేదు, అవసరం లేని అప్పు. దాన్ని కూడా మనకే లెక్కేసి అది కూడా యాడ్ చేసిర్రు ఇందులో అని చెప్పి ఒక 2,00,000 కోట్ల దాకా మా మీద మోపుతా ఉన్నారు. ఇది ఇవాళ మీరు చెప్తున్నటువంటి అప్పులో మేము చేసింది ఖాళీ 4,17,000 కోట్లు మాత్రమే అని హరీష్ రావు మొన్న అసెంబ్లీలో కూడా ఇదే మాట చెప్పిండు. అది వీడియో కూడా ఉండే, అది హరీష్ రావు అన్న మాట వీడియో కూడా ఉండే. మేము ఎంత అప్పు చేసినాం దానికి మీరు ఇలా ఎంత చూపిస్తున్నారు అని చెప్పి అన్నాడు. సో మేము చేసిన అప్పుల మీద కావాలంటే మేము చర్చకైనా సిద్ధమే. మీరు వస్తా అంటే మరి ఎప్పుడు వస్తారో చెప్పుండ్రి, ఎక్కడికి వస్తారో చెప్పుండ్రి, ఎక్కడైనా సరే నేను దాన్ని ఖచ్చితంగా చెప్తా అని చెప్పిండు. ఇదిగోండి ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసింది అయితే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాను ఒప్పుకున్నావు, ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అది గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇవ్వలేదు, పైగా కట్టవలసిన అవసరం కూడా లేదట. అది ఎంత అంటే 59,000. 59,000 గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకొని అప్పు 99,375, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేనప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఇది ఈ 4 లక్షలు ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. బట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపి. ఇగో ఈ 15,000 కోట్లు బట్టి గారు చేసిన అప్పు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 72,000 మా ఖాతాలో కలిపినావు. యునైటెడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్. ఇంతే లెక్క. హరీష్ రావు గారు మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏమని, ఈ 11,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే. బట్టి గారు వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు 15,000 కోట్లు. తర్వాత ఈ 72,000 కోట్లు ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా వచ్చినటువంటి అప్పు. ఇక్కడ ఆనాడు మనకు రాష్ట్రం విడిపోయిన నాడు ఇచ్చినటువంటి అప్పును పైగా ఈ గవర్నమెంటు చెల్లించాల్సిన అవసరం లేని, పైగా గ్యారంటీ కూడా పెట్టలేనటువంటిది ఒక అప్పు అయితే, కొంత అయితే గ్యారంటీ ఇచ్చి చెల్లించాల్సిన అవసరం లేనటువంటి అప్పును కలిపి మొత్తం 1,50,000 కోట్లు లెక్క చెప్తే ఇప్పుడు వీళ్ళు ఈ 6,71,000 కోట్లు కేసీఆర్ చేసిండు, కేసీఆర్ వల్లనే అప్పులపాలు అయిపోయినామని చెప్పి లెక్క చెప్తే వీటికి ఏమన్నా బీఆర్ఎస్కి సంబంధం ఉందా అని బీఆర్ఎస్ నాయకులు అడుగుతూ ఉన్నారు. ఇక దీనికి సమాధానం మరి ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ చూడండి, మేము చేసింది ఇంతే అని చెప్తున్నారు లెక్క ప్రకారంగా. ఇక మరి వీళ్ళు ఎందుకు ఆ లెక్కలన్నీ కూడా తప్పుడుగా చూపించి మొత్తం కూడా కేసీఆర్ చేసిన అప్పు అని చెప్తున్నారని ఇలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో ఎవరు చేసినా ఇలా అప్పే అయ్యింది, ఎవరు చేసినా అది మొత్తానికి అప్పు అయితే అయ్యింది. దాని ద్వారా ప్రజలకు ఏమైంది ఏంది అనేది అదొక చర్చ. కానీ ఇప్పుడు కూడా దీన్నే పట్టుకొని
ఇక మేమేమి చేయలేము, అప్పులు ఉన్నాయి కాబట్టి మేమేమి ఇయ్యలేము అని చెప్పడం కూడా మరి ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఒకసారి, అది రైటా రాంగా అనేది వాళ్ళు చెప్పేది.